చాలా స్పష్టంగా సో గత 5 సంవత్సరాల్లో ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు? అనేక సందర్భాల్లో మీకు అవకాశం ఉండదు కదా, మోదీ గారితోటైనా దీనికి సంబంధించి డిస్కస్ చేయొచ్చు కదా. అయితే ఇంకొక డౌట్ వస్తుంది నాకు పార్థసారథి గారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడల్లా కూడా మోదీ గారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహంతో పాటు ఒక శాల్వా, అదేవిధంగా శ్రీవారి లడ్డు కూడా ఇచ్చేవారు. బట్ ఆ లడ్డుకి నార్మల్గా భక్తులకి ఇచ్చే లడ్డుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? బ్రహ్మానాయుడు గారు, నాకు వంగవీటి నరేంద్ర గారు మాట్లాడేటువంటి ఆయన అయితే చాలా హుందాగానే, గౌరవంగానే, మంచిగానే మాట్లాడారని చెప్పేసి నేనైతే అభినందించాలనుకుంటున్నాను. అంటే ఎవరెవరు తప్పులు చేసినా కూడా వాళ్ళందరినీ కూడా మాట్లాడాలనేటువంటి విషయం. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అండి, 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్, అంటే సోనియా గారి దగ్గర పప్పెట్లాగా ఉండేటువంటి ఒక మన్మోహన్ సింగ్ గారి యొక్క హయాంలో అనేక రకాలైన అవినీతులు జరిగాయి. ఎప్పుడు బయటపడ్డాయి అవి? అవినీతి చేసిండేటువంటిది 2004లో స్టార్ట్ చేస్తే, రెండోసారి కూడా వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత దాని తర్వాత ఎప్పుడో దానికి సంబంధించి వచ్చే దాని మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది. అంటే అప్పుడు ఎందుకు చెయ్యలేదు అనేటువంటి ప్రశ్నను అయితే నేను ఖండిస్తున్నానండి. ఎప్పుడు వస్తుంది ఇది? ఇప్పుడు కూడా డైరీ రిపోర్ట్ అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ మీద తగినటువంటి చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో హుందాగా, అందరూ హుందాగా ఉండాల్సిందేటువంటి అనేటువంటి విషయంలో నేనైతే వాస్తవంగా ఏకీభవిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే వైఎస్ఆర్సీపీ ఏముంది, సరేనండి ఆఖరిగా ఇప్పుడు ఉంది కదా, గతంలో ఉండేటువంటి దీని మీద మీరు కమిటీలు వేశారు కదా, ఆ కమిటీకి సంబంధించి ప్రక్షాళన చేయండి, లేదా సిబిఐకి సంబంధించి కోరండి, ఇవన్నీ తప్పులేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఆయన ఒకటి మాట్లాడానని పేర్ని నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, ఇంక 9 నాయకులు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఆవేశమో లేకపోతే ఆలోచన లేదో, లేకపోతే నాయకుడి మెప్పు పొందాలనుకుంటున్నారో తెలియదు, కానీ వాళ్ళు అవాకులు చివాకులు పేలడం ద్వారా యువతలో ఉండేటువంటి వాళ్ళు కూడా అదే స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇది ఇద్దరికీ మంచిది కాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు నరేంద్ర గారు చెప్పేటటువంటి 100% వాస్తవం. ఆయన ఏ విధంగా అయితే తప్పు జరిగిండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా అతను మాట్లాడడం అనేటువంటిది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందేటువంటి విషయం. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో ఇదే హుందాతనము ఆ యొక్క విజయవాడలో ఆ యొక్క సింహాలు వెళ్ళిపోయినప్పుడు కానీ, అలాగే లేదంటే రాముని యొక్క శ్రీరామశ్రీ యొక్క విగ్రహాన్ని తొలగించేటువంటి విషయంలో దుండగులు చేసిండేటువంటి ప్రయత్నంలో కానీ, అంతర్వేదికి సంబంధించి చేసిండే ప్రయత్నంలో కానీ, లేదా మిగతా యొక్క హిందూ ధర్మానికి సంబంధించిండే విశ్వాసాలకు భంగం కలిగినప్పుడు వచ్చిండేది చేసి ఉంటే వాళ్ళని ఎవరు అనుకునేటువంటి పని లేదు. వాస్తవంగా ఎవడండి ఇప్పుడు బస్సు టికెట్ల పైన ఆ రోజు ముద్రించినప్పుడు నేను అప్పుడు అన్నా ఇప్పుడే అంటున్నా, బస్సు టికెట్ల పైన ముద్రించిండే జగన్ కాదంటే, జగన్ కాంట్రాక్టర్ కాదు. ముద్రించిండేటువంటి వ్యక్తిని కఠినంగా మీరు శిక్షించారా? కనీసం దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ ఫ్రేమ్ చేశారా? లేదే. అదేదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకుంటున్నది ఎవడో చేశాడని మాట్లాడుతున్నారు. ఇక్కడనే వైఎస్ఆర్సీపీ మీద మొత్తం అనుమానం వస్తుంది. అది కూడా రావడానికి కారణం ఏంటంటే, హిందూ ధర్మం అనేటువంటి తన ధర్మాన్ని ఆచరిస్తూ ఎవరైనా ఆ ధర్మం పట్ల ఆకర్షితులైతే వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటుంది. ఎక్కడికి కూడా వెళ్ళి క్రైస్తవులు మంచివాళ్ళు కాదు, ముస్లింలు మంచివాళ్ళు కాదు, ఈ మతం మంచిది కాదు అని చెప్పి ప్రచారం చేయదు. అదే క్రైస్తవంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి మీరు మొత్తం అంతా కూడా పూజలు చేస్తారు. ఆ దేవుడు ఏమన్నా ఉన్నాడా, రాళ్లలో దేవుడు ఉన్నాడా, నీళ్లలో దేవుడు ఉన్నాడా, ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అవి చేయడం లేదనేటువంటిదే మొత్తం సమస్య వచ్చేటువంటిది. నేను యాక్చువల్గా మా కదిరిలో ఉన్నప్పుడు అండి, క్రైస్తవులు మొట్టమొదట ఒక భజన చేస్తూ వచ్చేవాళ్ళు. సంతోషం, అందరము స్వాగతించేటువంటి వాళ్ళం, నేను చూస్తూ ఉండేటువంటి వాళ్ళం. సెకండ్ అంతా అయిపోయిన తర్వాత దేవస్థానం ముందరకు వచ్చి కరపత్రాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయ్యా, దేవస్థానం దగ్గర ఎందుకు ఇస్తారు, ఇంకెక్కడన్నా చేయండి. మత మార్పిడి కోసమా? మత మార్పిడి కోసం అండి. ఓకే ఓకే. చాలా అంటే ఆ యొక్క పదాలు వింటే, మా దేవుడు టెంకాయ అడుగునా, మా దేవుడు ఈ యొక్క ఇది అడుగునా, ఇట్లాంటి యొక్క వ్యాఖ్యలన్నీ చేసేటువంటి వాళ్ళు. ఒకసారి తర్వాత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లోపలికి వచ్చేసి అక్కడ కరపత్రాలు పంచుతుంటే, అప్పుడు నేను 82లో అనుకుంటాను నేను వచ్చాను. వచ్చిన తర్వాత మేము గౌరవంగా చెప్పాం, వినకపోయే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అప్పుడు పోలీసు ఉండేటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్, వాళ్ళు ఇష్టమండి, వాళ్ళు చేసుకుంటారు అన్నాడు. సరే, ఇంక మేమేం చేయాలా? మేమేం చేసాము, దానికి తిరగబడలే.
వాళ్ళ మీద మేము దాడి చేయలే. సరే నువ్వు చేసావు కదా అని మేము కూడా అప్పట్లో జట్కాలు ఒక మైకు పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి పోతారో అక్కడనే మా ధర్మ ప్రచారం చేసుకుంటూ వెళ్ళాం. కూర్చున్నాం, దాని తర్వాత ఎవడూ చేయలే. అంటే నేనేమంటానంటే సామరస్యం అనేటువంటిది నువ్వు దురదృష్టం అండి. ఇది హిందువులుగా ఉండేటువంటి వాళ్ళం నేను ఈ రోజు కూడా గర్వంగా చెప్తా. వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధిస్తానో, క్రైస్తవులకి ఉండేటువంటి యేసుక్రీస్తును అదే విధంగా గౌరవిస్తా, అల్లాను అదే విధంగా గౌరవిస్తా. మీరు చేయండి ఆ పని. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్రైస్తవ మతానికి అలాగే ఇస్లాం మతానికి అందరూ దేవుళ్ళు ఒక్కటే అనేటువంటి వాక్యాన్ని చెప్పాలండి. నరేంద్ర గారు రెస్పాండ్ అవ్వండి. చెప్పరు వాళ్ళు చెప్పరు. వాళ్ళ మతంలో ఎంతసేపు అయినా కానీ మా దేవుడు ఒక్కడే గొప్పవాడు, హిందుత్వం ఎప్పుడు అట్లా చెప్పదు, అందరూ దేవుళ్ళు ఒక్కటే అంటుంది. ఈ ఒక్క వాక్యాన్ని ఆ పార్టీల వాళ్ళు చెప్పమనండి బహిరంగంగా. పెట్టుకోండి సార్, ఇది సెక్యులర్ కంట్రీ సార్. దీనిలో ఏదైతే మనం స్వాతంత్రం వచ్చిన టైంలో జరిగినటువంటి తప్పిదాలే అనుకోండి, నిర్ణయాలే అనుకోండి, ఏదైనా కానీ మనందరం స్వాగతిస్తున్నాం. ఏది అన్ని కులాలు మతాల వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇంకోటి గొప్పతనం ఏంటంటే హైందవ ధర్మంలో ఉన్నటువంటి మంచో చెడో తెలియదు కానీ అందరినీ కూడా హక్కుని చేర్చుకుంటాం. అండ్ అవతల వాడు మన గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నాడో లేదో కూడా ఆలోచించాం. కానీ మనం అవసరమైతే మాత్రం వెళ్ళి చర్చికి వెళ్తాం, మస్జిద్కి వెళ్తాం, సిక్కులు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గుళ్ళకి వెళ్ళి వస్తాం, గురుద్వారాలకి అన్ని చేస్తాం. కానీ మనం మాత్రం ఎవరిని కూడా నువ్వు మా గుడికి ఎందుకు రాలేదు, బొట్టెందుకు పెట్టుకోలేదు, మేము ఇచ్చిన ప్రసాదం కళ్ళకద్దుకు ఎందుకు తినలేదని చెప్పని అడగం. అది మనకి పెద్దలు నేర్పించినటువంటి ఒక గొప్ప మంచి అలవాటే అనుకోండి, లేదా మన యొక్క జీన్స్ లో ఉన్నటువంటి ఒక మంచి బుద్ధి అనుకోండి. ఇది సెక్యులర్ ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఈ దేశాన్ని మనం అందరిని ఎలా అయితే గౌరవిస్తున్నామో దాని ప్రకారం వెళ్ళిపోతుంది. డెమోక్రసీలు ఎవరు కూడా అధికారంలోకి ఎక్కిన తర్వాత ఈ పర్టికులర్ కులానికి సంబంధించి మీరు చేయండి, ఈ పర్టికులర్ కులానికి మీరు సంబంధించింది చేయండి అని చెప్పని ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి గాని మాట్లాడకూడదు. నరేంద్ర గారు 1 by 1 మీ దగ్గర కంక్లూజన్ తీసుకుంటాను. ఆనంద్ సాగర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. పాపం మన వంగవీటి నరేంద్ర గారికి ఒక సూచన, మీ ఇంటి పేరుకి ఒక బ్రాండ్ ఉంది, దాని పరువు తీయొద్దు దయచేసి. మీరు ఏ విధంగా చెప్పండి, వేరే చెప్తున్నా. ఏదో మీరు బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్తున్నాడు, దాన్ని కుక్కని అందరూ దొంగలు నమ్మిస్తే ఆ బ్రాహ్మణుడు మేకను వదిలేశాడని అంటే నా టైంలో మీరు రాకూడదు. దయచేసి మాట్లాడకండి, దయచేసి మాట్లాడండి. ఒక్క నిమిషం నరేంద్ర గారు, వారు అయిపోయిన తర్వాత వారు దాని మీద మీరు రెస్పాండ్ అవుతారు. మీరు మాట్లాడింది నేను ఆశాంతం విన్నాను, చాలా ప్రశాంతంగా. వారి అభిప్రాయం వారు చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు, దానికి తప్పట్ట. ఇంతవరకు డిగ్నిఫైడ్ గా జరిగింది డిబేట్. మీరు ఇప్పుడు మధ్యలో వస్తే నేను రేజ్ అవ్వాల్సి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. హోందాగా చేసుకుందాం. మీరు ఏదో పాపం ఆయన మోసపోయాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మేకను కుక్క అంటే జనాలు నమ్మేసి చంద్రబాబు నాయుడు గారు వెనకాల పడిపోయారని ప్రపంచాన్ని మీరు చాలా చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. మొన్న 3 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో ప్రజలు మీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి 11 సీట్లతో వైనాట్ 175 అంటే 11 సీట్లతో పెట్టారంటే మీరు తప్పులు చేయకుండా, మీరు ప్రజల్ని హింసించకుండా, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా జరిగిందా? మీరు ఇంకొక అవివేకంగా ఏం మాట్లాడుతున్నారంటే మీరు వెళ్ళినప్పుడు ప్రసాదంలో పురుగు ఉందని, అది వెయిట్ తక్కువ ఉందని మాట్లాడుతున్నారు. అవన్నీ మీ దానికి ఇప్పుడు మనం జరిగే చర్చకి, లేదా ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న చర్చకి ఏమైనా సంబంధం ఉందా? మానవతకు తప్పు, ప్రభుత్వం చేసిన వ్యాపారం, ప్రభుత్వం చేసిన కల్తీ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు బ్రహ్మనాయుడు గారు, మీరు సమాధానం చెప్పలేదు. మీరు 15 సార్లు ల్యాబ్కు పంపినప్పుడు అది క్వాలిటీ లేదని చెప్పినప్పుడు ఏఆర్ డైరీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదంటే దానికి సమాధానం చెప్పరు మీరు. మేము మాట్లాడినదే ఏఆర్ డైరీ పంపిన నెయ్యిని మీరు 15 సార్లు వెనక్కి పంపినప్పుడు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు, దాన్ని ఎందుకు నిషేధించలేదు, దీనికి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు కళ్ళబొల్ల కబుర్లు చెప్పి అక్కడ వ్యాపారం చేశారనేది మేము చెప్తున్నాం. అక్కడ వ్యాపారం చేశారు, కల్తీ సామాన్లు కొన్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పడ్డారు. రూముల్లో బాత్రూమ్ రూములు రెంట్ పెంచారు మీరు.
ఆ పూజలకి రేట్లు పెంచారు మీరు. పూజలకి రేట్లు పెంచి, టికెట్ల రేట్లు పెంచి, మీరు బెడ్షీట్లు బాగోలేకుండా, రూములు బాగోలేకుండా సర్వనాశనం చేసి అక్కడ వాతావరణాన్ని అక్కడ కొల్లగొట్టి కొండలు దోచుకుని మీరు ఇప్పుడు నీతి కౌరులు చెప్తారా? మేము మాట్లాడేది మీ ప్రభుత్వ అవినీతి గురించి. రైట్ రైట్ మానవ రైట్ తప్పులు రైట్ ఆనంద్ సాగర్ గారు పురుగు వచ్చిందనో, ఏదో వచ్చిందనో, ఇది వచ్చిందనేది కాదు ఇక్కడ. రైట్ ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు లడ్డు తయారీలో మీరు వాడిన వస్తువులు నాసిరకం వస్తువులని మీ ప్లీజ్ ఐదేళ్ల ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు సమయం లేదు. తప్పులు పెట్టారు. రైట్ నరేంద్ర గారు కంక్లూజన్ ఇవ్వండి. నరేంద్ర గారు మీరు ఏదైతే ఆ లడ్డు బాగోలేదు. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు. బాగోలేదు. చిరతపులి వస్తే మనుషుల్ని చంపితే స్టిక్ ఇచ్చారు మీరు. ఎన్ని కోట్లు కొల్లగొట్టారు ఆ స్టిక్ తో? స్టిక్ తో చిరతపుల్ని ఎవడైనా కొట్టగలుగుతాడా? సమయం లేదు. ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలకు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పనివ్వండి. నరేంద్ర గారు, ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే సామెత చెప్పారో దాన్ని కూడా 50 సంవత్సరాలుగా సప్లై చేస్తారంటే నందిని డైరీలో కూడా క్వాలిటీ తప్పు వచ్చిందండి. కానీ 50 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు కదా, అందుకని దానిలో కూడా ఏదో తప్పు జరిగిందని చెప్పి వెనక్కి తిరిగి పంపించారు. ఇక్కడ ఏఆర్ డైరీది ఒకటే తప్పు కాదు, నందిని డైరీది ఒకటే తప్పు కాదు. నందిని డైరీని కూడా బ్లాక్ లిస్ట్ లో మరి పెట్టలేదు. ఈ పాయింట్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీ అన్నికి తెలిసింది ఏంటంటే, ఏదైతే పొరపాట్లు జరుగుతాయో ఒకప్పుడు కంటిన్యూగా వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ తీసుకుంటారండి. వాళ్ళ యొక్క ఇన్నాళ్ళు జరిగినటువంటి వాళ్ళు సప్లై చేసినటువంటి పద్ధతిని అవలంబించి ఎక్కడో తప్పు జరిగిందంటే తిరిగి పంపిస్తే వాళ్ళు దాన్ని చెక్ చేసుకుని పంపిస్తారని అంటారు. అదే విధంగా వాళ్ళు ఏఆర్ డైరీ విషయంలోనే కానీ నందిని డైరీ విషయంలో తేడా జరిగింది. ఇక నుంచి ఇలాంటి తేడా జరగకూడదని చెప్పని కొత్త టెండర్లు పెరగడం జరిగింది. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి డైరీలు ఏం లేవంటే, ఉంటే గింటే డైరీలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ డైరీ ప్లాన్ వేస్తుంటారని చెప్పని అందరూ అనుకుంటున్నారు. కాదండి నరేంద్ర గారు, నందిని ఏమి చంద్రబాబు గారిది కాదు కదా. నందిని కాదండి, ఆయనకు ఒక డైరీ ఉంది. ఆ డైరీకి సంబంధించి మీరు రాష్ట్రంలో ఉన్న డైరీలన్నీ మూసేసి గుజరాత్ డైరీని తీసుకురండి. ఇప్పుడు ఆయన నందిని ద్వారా మాట్లాడుకుంటుంటారు కాంట్రాక్ట్. నా డైరీ ద్వారా మీకు పంపిస్తాను, మీ డైరీని సప్లై చేయండి ఇక్కడ తిరుపతి, మన ఇద్దరు వ్యాపారం చేసుకుందాం. జగన్ గారికి కూడా వర్తిస్తుంది కదా. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో డైరీలన్నీ మూతపడేలాగా చేసింది గుజరాత్ డైరీని రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేసింది. చివరిగా నరేంద్ర గారు, సరే చివరిగా ఒక అంశం అండి, పాప ప్రక్షాళనకు సంబంధించి ఇప్పుడు పాప ప్రక్షాళన చేస్తున్నారా వైఎస్ఆర్సీపీ నాయకులు? మీరు కూడా పాల్గొంటున్నారా 28వ తారీఖు? ఎవరు ఎన్ని చేసినా ఇవన్నీ కూడా రాజకీయంగా చేస్తున్నారనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, ఎవరు ఏం చేసినా కూడా ఇది రాజకీయంగా చేసేశారండి. దీన్ని చేసేసినటువంటి పాపం మాత్రం చంద్రబాబు నాయుడుదే. కానీ కలియుగ దైవం అని భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ఎదుర్కొంటా ఎవరు ఎన్ని నాట్యాలు చేసినా, ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా ఆ స్వామే శిక్షిస్తాడు. దీన్ని అందరూ నమ్మాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ప్రమాణాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఇందాక అడుగుతున్నారండి ఆనంద్ సాగర్ గారు, ఏమని వాళ్ళు ఎవరైనా స్పందించారా? సిబిఐకే ఇమ్మని చెప్తున్నాం, సిబిఐకే ఇవ్వండి. మీరు సిట్ చేశారు. సిట్ అంటే ఏంటిదండి? స్టేట్ కంట్రోల్ లో ఉండేటువంటిది. ఇది మీరు ఎన్నిసార్లు వేశారు సిట్టు? ఎవరు అసలు మీ ప్రభుత్వం ఎన్నిసార్లు వేసింది సిట్టు? మీకు సంబంధించినటువంటి తప్పుల్ని ఏ రోజు కూడా ఇంకా బయటకు రాష్ట్రంలో 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా అమలు చేసింది మీరు కదా. స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది కేవలం ఇక్కడ స్టేట్ లో ఉండేది. అది చంద్రబాబు నాయుడు గారి కంచైగల్లోనే నడుస్తుంది. ఇది స్టేట్ ఇష్యూ కాదు, నేషనల్ ఇష్యూ కాదు, ప్రపంచ ఇష్యూ. తప్పనిసరిగా సిబిఐకి ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే నాయకులు మా తరఫున మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎవరైతే ఇంతకు ముందు టీటీడీ చైర్మన్లు చేశారో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మేము కుటుంబ సమేతంగా వస్తాము అన్నదానికి ఎక్కడంటే చంద్రబాబు నాయుడు మంతలేదు. వచ్చి మేము అక్కడ తడిబట్టలతో కూర్చొని ఇదే వెంకటేశ్వర స్వామి మీద అందరికీ నమ్మకం ఉంది కాబట్టి అక్కడ ప్రమాణం చేస్తాము. కరెక్టే నరేంద్ర గారు, వారు చేసే ప్రమాణాన్ని వీరు నమ్మట్లేదు కదా, ఎట్లా మరి? సార్ ఒకటండి, వాళ్ళు మేము తప్పు చేసాం తప్పు చేయలేదనే దాన్ని వాళ్ళు ఎట్లాగా నిర్ణయం తీసేసుకుని మాట్లాడుకుంటున్నారో, ఇప్పుడు ప్రమాణం చేసిన దాన్ని కూడా వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ పెట్టేసుకున్నారు. ఏ విధంగా అయినా కానీ ఇది ఒక హిందూ యాంటీ పార్టీ అని క్లియర్ గా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి. అందుకనే ఇక్కడెక్కడ పచ్చ మీడియాను వాడలేదండి. వాళ్ళు చాలా తెలివిగా నేషనల్ లెవెల్లో రిపబ్లిక్ టీవీ అది పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వన్ సైడ్ మాట్లాడేటువంటి రిపబ్లిక్ టీవీ అండి. మీరు గమనించుకుంటే ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ రిపబ్లిక్ టీవీ ద్వారానే ఈ రిపోర్ట్ గాని ఈ యొక్క విషయాన్ని గాని బయట పెడతాం జరిగింది. అది చంద్రబాబు నాయుడు ఆడేటువంటి రాజకీయ నీచమైన ఆలోచనలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పద్ధతి అని
చాలా స్పష్టంగా ప్రజలకు రైట్ పార్సాద్ గారు వన్ వర్డ్ నరేంద్ర కంక్లూజన్ గారు ఈ విషయాలతో పాటు